తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ నాటకీయ పరిణామాల నడుమ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కార్పొరేషన్ కౌన్సిల్లో ఉన్నప్పటికీ బలవంతంగా నయానో భయానో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న 4 కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన తర్వాత వారిని నయానో భయానో భయపెట్టి వారికి మద్దతు ఇవ్వాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పెద్ద మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వద్దకు ఈరోజు రావడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో వారిని హక్కును చేసుకోవడం జరిగింది. ముందుగా చెప్తూనే ఉన్నారు, నా తమ్ముళ్ళు నాకు అన్యాయం చేయరు అంటూ చెప్పినప్పటికీ ఆయన మాటను నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో వారు కూడా తప్పని పరిస్థితుల్లో వారి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన వద్దకు రావడంతో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, నిన్న మిమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేశారు? ఎప్పుడు అలా అనుకోలేదు, ఇలా జరుగుతుంది. ఇంతవరకు నేను ఎప్పుడు 22 సంవత్సరాలు నేను మా అన్న దగ్గర పనిచేశాను. ఆయన అంతా నాకు అంత రాజకీయ గురుతో కాదు, ఒక ఇంట్లో మనిషి మాదిరి. నాకు అలాంటిది అనుకోలేదు. నేను ఓటింగ్ రేజ్ చేసేటప్పుడు కూడా నాకు మనసు చంపుకొని కళ్ళలో నీళ్ళు వచ్చి అక్కడ కూడా ఉండలేకపోయి వచ్చేసాను బయటికి. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోంచి మేము దిగుతుంటే గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకుంటూ ఎవరనేది కూడా నాకు సరిగా లేదు. కొట్టడం వల్ల అది కళ్ళు అనేది సరిగా మసుక అయిపోయింది, తెలియడం లేదు. అక్కడి నుంచి మీరు చేయాల్సిందే తప్పదని చెప్పి ఒక్కొక్కరు ఒక విధంగా మా మిత్రులు కూడా మా అందరం కలుసుకొని ఒక విధంగా టార్చర్ చేసి ఆ విధంగా చేయడం జరిగింది. మీ హాస్పిటల్ ఉన్నాయి, మీ హాస్పిటల్ లేపేస్తాము, నేను అంతు చూస్తాము, ఏదో విధంగా ఇబ్బంది పెడతాము అని చాలా ఇబ్బంది. మా ఇంట్లో ఫ్యామిలీస్ మీద అందరి మీద కూడా టార్గెట్ చేసి బెదిరించినారు. కాబట్టి మాకు తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకొని ఈరోజు చేయడం జరిగింది. తెలియజేసుకుంటాం. వెంటనే మాకు సరిగా లేక అక్కడిని తీసుకుని డైరెక్ట్గా మా అన్నని చూడాలనే ఉద్దేశంతో మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. మేము ఉన్నంత కాలం, రాజకీయం చేసినంత కాలం మా కరుణాకర్ రెడ్డి అన్న భూమి రమణారెడ్డి గారు మనుషులతోనే ఉంటాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పెద్ద దిక్కు పార్టీకి దాన్ని వదిలే పరిస్థితి లేదు. ఇంత కింద ఎదుర్కొంటాం. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినాము, మానసికంగా చాలా ఇబ్బంది పడినాము. కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే కూటమి కాబట్టి సభ్యులు ఎక్కువ కావడం వల్ల ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడి చాలా బాధ పెట్టినారు. కాబట్టి తప్పకుండా చేయాల్సి వచ్చింది. అంతేగాని మనస్ఫూర్తిగా చేసింది కాదు. దైవ ప్రమాదం చేసి చెప్తున్నా. వీడియో సందర్భంగా నేను ఫేక్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తామంటూ మిమ్మల్ని భౌతిక దాడులు కూడా చేశారు. అసలు ఏం జరిగింది మీ వీడియో రికార్డ్ చేసే ముందు? యాక్చువల్గా ఏమంటే మేము ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ బస్సులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మమ్మల్ని లాగి ఒక వెహికల్లో తీసుకెళ్లిపోయేసి మమ్మల్ని చాలా బలంగా కొట్టడం జరిగింది, కొట్టుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి గుర్తు తెలియని ప్రదేశం అది ఎక్కడుందో కానీ తెలియదు, అక్కడికి తీసుకెళ్లిపోయి అక్కడ ఉంచేశారు. అక్కడ మమ్మల్ని అక్కడ ఉంచేసి చాలా చిత్రహింసలకు గురి చేసి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మాకు చెప్పారు. ఆ వ్యక్తులైతే ఎవరో నాకు తెలియదు, కొత్తగా వాళ్ళని చూసినట్టుంది. రేపు జరగబోయే దీనికి మీరు ఖచ్చితంగా రైజ్ చేయాలి, లేకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు, చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ మేము భయభ్రాంతులకు గురై ఓటేసాం తప్పితే జగనన్న పార్టీని కానీ కరుణాకర్ అన్నని కానీ అభినయ్ రెడ్డిని కానీ మేము వదిలి మా జీవితంలో ఉండమని చెప్పి మా జీవితాంతం మేము ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరుణాకర్ రెడ్డి అన్న గారి సమక్షంలో అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు నడుస్తా. తప్పిదం జరిగింది, వాళ్ళు భయాందోళనకు గురి చేయించి మమ్మల్ని ఇలా చేయించుకున్నారు. ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. వీడియో రిలీజ్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా భయభ్రాంతికి గురి చేశారు. అసలు ఏం చేశారు, ఏమని బెదిరించారు? బెదిరించేదాన్ని అదే చెప్పారు కదా, మీరు చేయాలి, ఓటు వేయాలి అని చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న కార్పొరేటర్లు, కిడ్నాప్ గురైనటువంటి 4 కార్పొరేటర్లు వారి యొక్క మనస్సాక్షిని చంపుకుని ఈ రోజు ఓటు వేశామని చెప్తున్నారు. అసలు జరిగినటువంటి సమయంలో కిడ్నాప్ తర్వాత ఏం జరిగిన పరిణామం? మమ్మల్ని కారులో తీసుకొని ఎట్లంటే అట్లా కొట్టి చంపేస్తాను భయపెట్టి మమ్మల్ని ఎక్కడ ఒక 4 చోట్ల పెట్టి బాంబులతో మీ ఇంటి పైన దాడులు చేస్తాము, జేసీబీలు ఉన్నాయి మీ ఇంటికాడ, మీ భార్య మీ పిల్లకాయలు ఎత్తుకొని పోతాము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి మా దగ్గర నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నైట్ అదే ఒక సినిమాలో మారిగా రౌడీలు వచ్చినట్టు వచ్చి రూమ్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. అంతే తప్ప మేము మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ఓటేయలేదు. మేము జగన్ అన్నతోనే ఉంటాం, అభినయన్న కరుణాకర్ అన్న ఇంట్లోనే ఉంటాం ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఈ ఓటేయడం కూడా మా మనసు చంపుకొని కౌన్సిల్లో అయితే నేను ఇంకా కళ్ళు నీళ్ళు వస్తాను. నాకు ఎంత బాధ అంటే అంత బాధగా ఉంది. జీవితంలో ఇలాంటి మన మనిషి బతుకున్నాము ఇలా టార్చర్ పెట్టి చంపేదానికి ప్రయత్నం చేశారే తప్ప మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి ఓటేయాలనుకోలేదు, వేయలేదు కూడా. గెలుపు మాదే అనుకుంటున్నాము కానీ గెలుపు వాళ్ళు కాదని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.
కిడ్నాప్ గురైన తర్వాత వారి యొక్క ఆత్మ సాక్షిగా చెప్తున్నటువంటి మాటలు నయానో భయానో వారిని భయపెట్టి ఇబ్బందులు గురి చేసినప్పటికీ ఒకే ఒక కార్పొరేటర్ కిడ్నాప్ గురైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మనసులో మాట మా తమ్ముళ్ళు తప్పు చేయరన్నారు. 5వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి మాత్రం ఓటుకు వారికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలిచిపోయారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎలా అనిపిస్తోంది మీకు ఈరోజు? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు కోరుతున్నాను. నాకు టికెట్ ఇచ్చి నన్ను కార్పొరేట్ చేసిన దానికి నేను ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాను. దీనికి కారణం నిన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్ బై ఎలక్షన్లో మేము అందరం కలిసి మెజారిటీ ఉండి మేమందరం కూడా కలిసి వెళ్తుంటే మమ్మల్ని నలుగురిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేస్తారో కూడా తెలియని భయభ్రాంతులకు గురయ్యాం. మా కుటుంబాలన్నీ కూడా చాలా ఆందోళనకు గురయ్యాయి. భువన కరుణాకర్ రెడ్డి కాడికి వచ్చి ఆందోళన కూడా చెందడం జరిగింది. వాళ్ళకు కరుణాకర్ రెడ్డి గారు ధైర్యం చెప్పి ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని పంపించారు. వాళ్ళకి ఏమైనా జరుగుతుందంటే మొదటగా నేను రాత్రి అయితే చాలా భయాందోళనకు కూడా గురయ్యాం, ఇబ్బంది పడ్డాం. ఖచ్చితంగా మీరు ఓటు వేయాల్సిందని వాళ్ళు చెప్తే మేము చాలాసేపు ఖండించాం, చేయలేమని. ఎందుకంటే నాకు వేరే రాజకీయం తెలియదు. నేను కరుణాకర్ రెడ్డి నాకు ఒకే పార్టీ, నాకు తెలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి తప్పితే ఇంకోళ్ళకి చేయలేను. కానీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, దానికి మేము చేయాల్సి వచ్చింది. అట్లని నేను వాళ్ళకి కూడా ఓటు వేయలేదు. కారణం ఈ ఇంట్లో విశ్వాసాన్ని కోల్పోకూడదు నేను అనే ఉద్దేశంతో.